హాయ్ అండి, మీరు ఇప్పుడు చూస్తుంది గ్రీన్ అగ్రో సాయిల్ కంపెనీ. ఇప్పుడు మనం వచ్చింది గ్రీన్ అగ్రో సాయిల్ కంపెనీలో వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ అనమాట. ఫస్ట్ యూనిట్ ప్రజెంట్ ఏంటంటే చూస్తున్నారు కదా మీరు, అది సోలార్ డ్రై యూనిట్. మొట్టమొదటిసారిగా ఫస్ట్గా ఇన్స్టలేషన్ చేసిన యూనిట్. దీనిలో మనం ప్రజెంట్ బనానా డ్రై చేసాం, రోజెస్ డ్రై చేసాం. బనానా 4th బ్యాచ్ నడుపుతుంది అండి. మనం లోపలికి బ్యాచ్ డ్రై అయ్యి దాని ఒక ఇంపార్టెన్స్, మనం బనానా దేనికి వాడతాము, ఆ పౌడర్ ఫామ్ ఎలా యూజ్ అవుతుంది, దానిలో కంటెంట్ ఏంటి, దాన్ని ఎలా డ్రై చేయాలి అని మనం లోపల తెలుసుకుందాము రండి. అగ్రో సాయిల్ కంపెనీ ఫస్ట్ యూనిట్ సోలార్ డ్రై యూనిట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది 4th బ్యాచ్ బనానా డ్రై చేస్తుంది. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, రెడీ టు టేక్ అవుట్ అనమాట. అయిపోయింది, మనం ఈవినింగ్ కల్లా తీసేయచ్చు బ్యాచ్. ఇది చూసారు కదా క్వాలిటీ. ఎలా చేస్తారండి మీరు, హైజీనిక్ గానా లేకపోతే నార్మల్ గానా? మనం అనేది డ్రై చేసేటప్పుడు పూర్తిగా హైజీనిక్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి. ఏంటంటే వర్కర్స్ కానీ వాళ్ళతో వర్క్ చేయించే విధానం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మొత్తం హైజీనిక్గా ఉంటే అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది రా బనానా అనమాట. ఇది కర్పూరా అండి, మనం డ్రై చేస్తుంది కర్పూరా. చూసారు కదా ఎంత క్వాలిటీగా వచ్చిందండి. ఇది ఎంత సీడ్ ఉంది, సీడ్ అయినా సరే మనం కరెక్ట్ టైంలో దాన్ని డ్రై చేయడం వల్ల మన క్వాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. సో బనానా అనేది మన పౌడర్ కాస్మెటిక్స్లో మరియు ఇంకా పిల్లల పాల పౌడర్లు, సమ్ న్యూట్రిషన్ పౌడర్స్లో బనానా పౌడర్ అనేది యూజ్ చేస్తారు. అలాగే కాదు, మన కాస్మెటిక్స్లోనూ వాడతారు, మెడిసిన్లోనూ వాడతారు, ఇంకా డిఫరెంట్ ఫామ్స్లో మన బనానా పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. మనకైతే మనకి అక్కడ అరటి అనేది బాగా పంట ఎక్కువ ఉంటుంది మన ఆంధ్రాలో, ఇండియాలో. సో అవుట్ ఆఫ్ దీకి వెళ్తే మనకి ఈ అరటి అనేది తక్కువ ఉంటుంది. సో అక్కడ అనేది బనానా రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని దాన్ని మన అడ్వాంటేజ్గా తీసుకుని మన యూత్ అనేది ఎక్స్పోజ్ అవ్వడానికి న్యూ స్టెప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అది అన్నీ ఎంక్వైరీ చేసి అన్ని పరిశోధనలు చేసుకున్న తర్వాత మేము దిగటం జరిగింది. అలాగే ఫస్ట్గా మేము బనానా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బనానాకి వెళ్ళాం. రండి లోపలికి వెళ్దాం, ఇంకా చూద్దాం మన ప్రోడక్ట్. ఇప్పుడు మీరు ఈ పక్కన ఈ లొకేషన్లో ఇది పెడతానికి గల కారణం ఏంటండి? మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ దొరికింది? ఇప్పుడు బనానా చేస్తున్నారు కాబట్టి బనానా ఎక్కువ దొరికిద్దనే లేకపోతే ఏంటి? బనానా దొరుకుతుంది, ఆకుకూరలు కూడా చుట్టుపక్కలే ఉంటాయండి. మనకి నియరెస్ట్గా ఎక్కువగా మన అవుట్పుట్ ఉండేది పంటల్లో బనానా ఒకటి ఉంటుంది, మన డ్రై చేయడానికి అనుకూలంగా. ఇంకా ఏ ప్రోడక్ట్ చూసుకున్నా కొంచెం దూరాన్ని ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా హెవీగా అవుతుంది కాబట్టి మన దగ్గరలో మనం ఏం చేసుకోవాలంటే మనకు డ్రైయింగ్ ఏది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది, మన సరౌండింగ్స్లో ఏ పంటలు దొరుకుతున్నాయి, దాన్ని మనం ట్రై చేస్తే మనకి ఎలా ఉంటుంది, ప్రాఫిటబుల్లా కాదా అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత మనం అనేది ప్రోడక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా సో దూరాభారం ఎక్కువైనా సరే మనం తెచ్చుకోవచ్చు. మన అవుట్పుట్ ప్రైస్, డ్రై ప్రొడక్ట్ ప్రైస్ మనకి వస్తుంది కరెక్ట్గా అనుకుంటే కొంచెం దూరం అయినా తెచ్చుకోవచ్చు. అలాంటి వాటిలో పైనాపిల్ కూడా ఉంది, మళ్ళీ మందారాకు కూడా మనకు ఉంది. మందారాకు మనకు అతి తక్కువ దొరుకుతుంది. కాన్సన్ట్రేట్ చేస్తే మనమే ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవచ్చు మందారానికి. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం తొందరలో. అది ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, పాలకూర ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. తొందరలో ఫీల్డ్స్ కూడా వెళ్ళబోతున్నాం. మేమే ఫీల్డ్స్ తీసుకుని అగ్రికల్చర్ ఫామ్లో దిగి. అంటే మీరే ఫీల్డ్ వర్క్ అంటే మీరే పొలం తీసుకుని మీరే వ్యవసాయం చేసేటట్ట, లేకపోతే అంటే మీరెవరికైనా లేదంటే సీడ్ ఇచ్చి అలా ఫార్మింగ్ చేపిద్దామన్నా, లేకపోతే? రెండు ఆలోచనలు ఉన్నాయండి. పూర్తి స్థాయిలో మేము దిక్కుండా ఫార్మర్స్కి మేము సీడ్ ఇచ్చేసేసి వాళ్ళ చేత పంట గ్రో చేయించి వాళ్ళ దగ్గర మేము పర్చేజ్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకుని మేము యూనిట్లోకి తీసుకురాబోతున్నాం. రైతులను కూడా ఒక యూనిట్గా తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రైతు ఉన్నాడు, పంట వేసాడంటే తను ఇప్పుడు ఎలా వెళ్తుంది, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుందని. ఇప్పుడు మాతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, రేపు పొద్దున ప్రైస్ తక్కువ ఉన్నప్పటికి కూడా మేము చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పర్టికులర్ ప్రైస్ ఈవెన్ లోయెస్ట్లో మార్కెట్ ఉన్నా సరే మేము రైతుకి లాభసాటిగానే మేము చేసే ఆలోచనలో ఉన్నాం.
ఫస్ట్ ట్రయల్స్ కోసం మేము కూడా చిన్న ఫామ్లో దిగబోతున్నాం అగ్రికల్చర్లో, అది అవుట్ అవుతుంది, తర్వాత మాట్లాడుతున్నాం వాటి గురించి ఫీల్డ్లోకి వెళ్ళినాక. ఓకేనండి. ఇప్పుడు మీరు చేసింది ఇదా? అవునండి, ఇదండి మనం చేసిన ప్రోడక్ట్. నేర్చుకుంటున్నాం, అలాగే చేస్తున్నాం. ఫస్ట్ టైం బనానా వేసి 90% సక్సెస్ రేట్ సాధించామంటే గర్వంగా చెప్పుకోగలం మేము. చాలా వరకు బనానా వేసి ఇవాళ వద్దా, దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్పి అందరూ కంగారు పడ్డారు. అయినా సరే ఎందుకు చేయలేము, రిస్క్ ఫ్యాక్టర్ ఎన్నో ఇన్ని తెలుసుకున్న తర్వాత ఎందుకు మనం కేర్ తీసుకుని చేయలేము అని చెప్పి మనం చేయడం జరిగింది. ఇది ఫోర్త్ బ్యాచ్ అండి బనానా. ఇంకా ఏమేమి వేస్తారండి? ఓన్లీ బనానేనా ఇంకేమన్నా వేస్తారు? కూడా వేసామండి. మీరు మన ఛానల్లో చూసుకుంటే రోజెస్ కూడా డ్రై చేసిన వీడియో మీకు ఉంటుంది, అది కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఒకసారి వీడియో చెక్ చేస్తే మీకు మన ఛానల్లో, అది మీ యూట్యూబ్ ఛానల్లో పింక్ చేస్తుందా? అవునండి, గ్రీన్ అగ్రో సాయిల్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది మీకు ఏ లొకేషన్లో ఉందండి? మీ యూనిట్ అది ఏ లొకేషన్లో ఉంది? మీది ఏ ఊరు, ఏ జిల్లా? ఇదండి మన రేపల్ల నియోజకవర్గం, నగరం, నిజాంపట్నం మండలం, గరువుపాలెంలో ఉందండి మనకి యూనిట్. రేపల్ నుండి నియర్లీ 14 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అన్ని అగ్రికల్చర్ ఫార్మ్స్లో తీసుకోవడం జరిగింది, అగ్రికల్చర్ ల్యాండ్లో తీసుకోవడం జరిగింది. ఓకే. ఓకే. ఎంత అండి ఇది? ఎంత ల్యాండ్ అండి ఇది? ఇది 1/2 ఎకర్లో మేము ఇన్స్టలేషన్ చేసాం ఫస్ట్ యూనిట్. సో ఫర్దర్గా తొందరలో సెకండ్ ఆర్ థర్డ్ యూనిట్ కూడా వెళ్ళబోతున్నాం. సక్సెస్ రేట్ని బేస్ చేసుకుని ముందు ఒక యూనిట్ రన్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పి ఆలోచన. అందుకే ముందు ఆలోచనలో 1/2 ఎకర్ తీసుకోవడం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ ఇంకా 3-4 ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం దీంట్లోనే. ఓకే, ఇంకా 3-4 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. మీరు ఈ బనానా మార్కెట్ నుండి తెస్తున్నారా, డైరెక్ట్గా రైతుల దగ్గర కొంటున్నారండి? లేదండి, డైరెక్ట్గా మన ఆలోచనే అది కదా, రైతుల్ని వాళ్ళకి ఇంపార్టెన్స్, వాళ్ళ ప్రోడక్ట్కి వాల్యూ యాడ్ చేసే విధంగా మన స్టెప్స్ అనేది ఉండాలనేది మా ఆలోచన. అంటే మా గత 2 నెలల ముందు చూసుకున్నా సరే అరటి ముగ్గిపోయిన తర్వాత చాలాలో వదిలేసే స్థితిలో రైతులు ఉన్నారు. సో మా దగ్గర ఒక్క యూనిటే ఉండటం వల్ల మేము ఫుల్గా మొత్తం తీసుకోలేకపోయాం. అతి తొందరలో మేమందరం ఒక యూనిటీగా ఉండి ప్రతి రైతు కూడా లాభం చేకూరే విధంగా, అటువంటి పరిస్థితుల్లో అంటే కొనడానికి మార్కెట్ లేని పరిస్థితుల్లో కూడా ఆ ప్రోడక్ట్కి వాల్యూ యాడ్ చేసి తీసుకునే ప్రయత్నాలు మేము ఆలోచన చేస్తున్నాము. ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇది డైరెక్ట్గా రైతుల దగ్గర నుండి కొన్నారు? అవునండి, రైతుల దగ్గర నుండి కొనడం జరిగింది. రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళే అవసరం లేదు, డైరెక్ట్గా మీకే మేము పంపిస్తామని చెప్పి మాట్లాడారు. ఒకరిని చూసి ఇంకొకళ్ళు, ఇక్కడిని చూసి ఇంకొకళ్ళు ముందుకు రావడం జరిగింది. వాళ్ళతో కూడా తొందరలో కొలాబరేట్ అవుతాము. అంటే మీరు ఒక అగ్రిమెంట్ లాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర బైబ్యాక్ కొనేటట్టు, అంటే మీరే వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఇవి ఈ టైంలో మీరు కొనుక్కునేటట్టు ఏమన్నా? అంతే అండి, ఆల్రెడీ రైతులతో మాట అగ్రిమెంట్ చేసుకున్నాం కొంతమందితో. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుండి తీసుకునేటప్పుడు ఏంటంటే మార్కెట్ మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో దళారీలు ₹1 కాకపోతే ₹2 అయినా వాళ్ళు వచ్చి ₹10 ₹2 తినేసేస్తే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది రైతులు. సో అందుకని ఆ రూపాయి కూడా రైతులను ఎందుకు దూరం చేయాలి, మనం ఏదో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుండి కొనుక్కుంటే ఆ ₹1-2 కూడా రైతులు చేరుతుంది కదా. అలాంటప్పుడు అదే మనం రైతులకు అందించే సహకారం అన్నీ కూడా, నేను కూడా రైతు బిడ్డని, కష్టం విలువ తెలుసు, ఆ పంట చేజారిపోతే ఎలా ఉంటుందో కూడా తెలుసు. అలాంటి తెలిసి మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో అది రెక్టిఫై చేయడానికి మనం ఈ ప్రయత్నం స్టార్ట్ చేసాం. ఓకే అండి, ఇప్పుడు ఇది ఎంత కెపాసిటీ గల యూనిట్ అండి? ఇది ఇప్పుడు ఎంత ఉంటుంది? మీరు చూస్తుంది 1 టన్ యూనిట్ అండి. 1 టన్ యూనిట్ ప్రోడక్ట్ మనం ట్రై చేయొచ్చు. మనం వేసుకున్న ప్రోడక్ట్ని బట్టి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఫుల్ చేశారా మీరు 1 టన్? అవునండి, ఫుల్గా చేసాము. ఇది సెకండ్ బ్యాచ్ అండి, ఫుల్గా చేయడం. బనానా సెకండ్ బ్యాచ్ అంటే ఫుల్ క్వాంటిటీలో చేయడం సెకండ్ బ్యాచ్. మొత్తం బనానా ఎన్ని బ్యాచ్లు తీసారండి? ఇది 4th బ్యాచ్ అండి. 3 బ్యాచెస్ అయిపోయి ఇది 4th బ్యాచ్ రన్ అవుతుంది. 4th బ్యాచ్. 3rd బ్యాచ్ కింద రోజెస్ కూడా ఒక బ్యాచ్ రన్ చేయడం జరిగింది. అది ఎలా వచ్చిందండి? రోజెస్ జస్ట్ ట్రై చేద్దాం, ఇంతవరకు చేయలేదని చెప్పి 100 kgs ట్రై చేసామండి. మాకు 10 kilos అవుట్పుట్ వచ్చింది. క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ వచ్చింది. రోజెస్ ఏదో రోజ్ పెటల్స్ కరెక్ట్గా డ్రై అయిపోతే వేస్ట్ అయిపోద్ది అన్న అనుమానాలు ఉన్నాయి, అలాంటిదేం లేదు. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అంటే డౌట్ పడినా ఎక్స్పెక్ట్ చేసాం, అంతకు మించి మా ఎక్స్పెక్టేషన్ నుంచి కూడా రోజు క్వాలిటీ అనేది మెయింటైన్ చేసాం, వచ్చింది. సో అది కూడా మనం పంపించడం జరిగింది, ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు బనానా ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా సార్ డ్రై, కంపల్సరీ ఇది పర్టికులర్గా దగ్గర నుండి చూసుకోవాలా, లేదంటే వేసిన తర్వాత ఇంత టైంలో వచ్చి చూసుకుంటే సరిపోతుందా, లేకపోతే లోపల మళ్ళీ ఇవి ఇక
3 స్టెప్స్ ఉన్నాయి కదా సార్, 3 స్టెప్స్ అనేవి పైకి కిందకి మార్చుకోవటం అలా ఏమైనా ఉండిద్దా? మనం డ్రై చేసిన తర్వాత 1 or 2 hours తర్వాత మనం చెక్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి మన ప్రోడక్ట్. అంటే కింద ట్రేస్ 3rd ర్యాక్ ఉంది కదా, కింద నుండి 3rd ర్యాక్లోకి 1st ర్యాక్కి డ్రై ఎలా అవుతుంది, రెండింటికి వేరియేషన్ ఉందా. పైది ఓవర్ డ్రై అయితే కనుక మనం షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కిందది పైకి పెట్టడం వల్ల అన్నీ ఒకే ఫామ్లో అబ్జర్వేషన్ అండి. మన అబ్జర్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మన యూనిట్లో వేసి వెళ్ళిపోకుండా అబ్జర్వ్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ ఏ ట్రే ఎక్కడున్న ట్రే ఎలా డ్రై అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవడం, వాటి ద్వారా మనం ఇంకా అవుట్పుట్ అనేది ఇంకా క్వాలిటీగా తీయొచ్చు, కరెక్ట్గా తీయొచ్చు. ఇంకా ఫ్యూచర్లో మీరు ఏం చేద్దామని, అంటే ఎలా చేద్దామని ఇంకేమన్నా ఉందా సార్? అవునండి, ఇంకా చాలా ఉంది మేము చేయాల్సింది. ఇది ఒకటే కాదు, జస్ట్ ఇది మన మొదటి అడుగు మాత్రమే. చివరి అడుగు ఎంత పెద్దగా ఉంటుందంటే మీరే చూస్తారు తొందరలో. మంచి బలంగా ఇది ప్రజల్లోకి, యువతలోకి తీసుకెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్, ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ యువతకి తెలియజేస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసుకుని అందరూ సంపాదన దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా రెడీ అవుతారని చెప్పి, రెడీ అవ్వాలి. మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇంకా బాగా ఉండాలని చెప్పి మా ఆకాంక్ష. దానికి అనుకూలంగా ఏ విధంగా అయినా సరే మేము ముందుకు అడిగేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అల్టిమేట్ గోల్ అయితే మాత్రం ఈ యూనిట్స్ అనేది మేము దిగిన ఈ భాగంలో మా అడుగులు ముందుకు పడుతూనే ఉండాలి. ఆ అడుగుల్లో అందరూ మాతో పాటే ఉండాలి. మా పక్కమ్మటి నడుచుకుంటూ వెళ్ళాలి. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఉపయోగపడే విధంగా మేము ఉండాలని చెప్పి మా కోరిక. తప్పకుండా సాధించి తీరుతాం. సో ఫైనల్గా ఇదండి మంది యూనిట్. ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ గుర్తుంది కదా, గ్రీన్ అగ్రో సాయిల్. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.